కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్, సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలింది, దాంట్లో దాన్ని ఎంఈఏఎల్ కట్టింది, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. సో గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలనేది కాంగ్రెస్ ప్రధాన డిమాండ్. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, వాళ్ళు కట్టినటువంటి గోడనే కూలింది, వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ డిమాండ్ చేస్తాను. కేటీఆర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పదలుచుకున్నా. కేటీఆర్ 6 నెలలనే మర్చిపోయినట్టు, 10 ఏళ్ళు వాళ్ళు పాలించినట్టు ఈ రాష్ట్రాన్ని. ఈ ప్రాజెక్టులన్నీ కూడా కేసీఆర్ వాళ్ళ నాయన, అంటే అందరం కేటీఆర్ అంటారు, వాళ్ళ నాయన ఎప్పుడు ఏఐఎంలో పనిచేసిండో ఎవరికి గుర్తుకులేదు, ఎందుకంటే ఫామ్ హౌస్లో పండుకొని పరిపాలించాడు. కాబట్టి కేటీఆర్కి ఒక్కటే చెప్తున్నా, మేము ఈరోజు కాళేశ్వరం కానీ సుంకిశాల ప్రాజెక్ట్ కానీ ఈ రెండింటిని కూడా మీ వైఫల్యమే. ఈ కాంట్రాక్టర్లు కూడా మీ హయాంలో వచ్చి మీ హయాంలో ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లే, వీళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి, వీళ్ళందరినీ కూడా బ్లాక్ లిస్ట్ చేస్తాము. కానీ మీరు ఇచ్చిన ప్రాజెక్టులు ఎన్నో ఇంకా పెండింగ్లు ఉండడం వల్ల వాళ్ళు ఇంకా పని చేసుకుంటూ ఉన్నారు తప్ప మాకేం వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు. డెఫినెట్గా నువ్వు గుర్తుకు చేయాల్సిన అవసరం లేదు, నిన్ను జైలుకు పంపించుడు గ్యారంటీ, ఆ కట్టినోని కూడా జైలుకు పంపించుడు గ్యారంటీ. ఇప్పుడు 10 days అవుతుంది. 10 days అయిన తర్వాత కాంగ్రెస్ ఎందుకు చాలా చూసి చూడనట్టు వదిలేస్తూ ఉంది ఇన్సిడెంట్ని? ఇప్పుడు కాళేశ్వరం ఘటన పైన మీరు ఎమ్మెల్యేలను తీసుకెళ్ళారు, మీడియాని తీసుకెళ్ళారు, పెద్ద దీని మీద ప్రెస్ మీట్లు పెట్టారు. సుంకిశాల జరిగిందంటే ఇన్సిడెంట్ పైన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు కాంగ్రెస్ అనేటువంటి ప్రధాన వస్తున్నటువంటి క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళ హయాంలో ఈ కాంట్రాక్ట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళే డిమాండ్ చేస్తూ ఉన్నారు, దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని. దానికి కాంగ్రెస్ రెడీగా ఉందా సిట్టింగ్ జడ్జి విచారణ చేయించడానికి? ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటన నుంచి ఎల్లుండి వస్తున్నారు. గత వారం రోజులుగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేరు. వీళ్ళు ఇక్కడ కూర్చొని మేమేం చేయాలని చెప్పాల్సినటువంటి, వాళ్ళతో చెప్పించుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మేము లేము. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నంగా దొంగతనం చేసి, దొంగతనం మీద పోలీస్ స్టేషన్లో పోయి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్టు దీని పరిస్థితి. సార్ ఆడ దొంగతనం అయింది, దొంగను పట్టుకోండి సార్ అని. ఎవరు దొంగనే, అది కేటీఆర్ పరిస్థితి. చేసింది వాళ్ళు, మురిగేది వాళ్ళు. అరే పట్టుకోరని డెఫినెట్గా పట్టుకుంటాము. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. డెఫినెట్గా ఈ యొక్క ప్రాజెక్ట్, గతంలో కాళేశ్వరాన్ని ఎట్లయితే మేము ప్రజల మధ్యనికి తీసుకుపోయి ఎవరి తప్పిదాన్ని ఎలాగైతే చూపించినామో, ఈ విషయంలో కూడా మేము డెఫినెట్గా ప్రజల ముందుకు తీసుకుపోతాము. దీని వెనుక ఎవరున్నా, ఎంత పెద్దోళ్ళు ఉన్నా కానీ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ గత నాయకులను కూడా వదిలిపెట్టేది లేదు. ఒకటి, మీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంత వరకు సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలింది ప్రభుత్వానికి తెలియదు అనేటువంటిది జరుగుతూ ఉంది. నిజంగా ప్రభుత్వానికి తెలియదా? తెలిసిన తర్వాత దీనిపైన మీరు రెస్పాండ్ కాలేదా క్విక్గా? నేను అనేది ఏంటంటే, మరీ వీళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని అందరినీ తప్పుదో పట్టియడమే కాక, అసలు ఓ ప్రభుత్వం అనే దానికి ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రతి ప్రాజెక్ట్ మీద ఆఫీసర్లు ఉంటారు, ఎక్కడ ఏం జరిగిందో 5 నిమిషాల రిపోర్ట్ ఉంటుంది, దాని మీద ఏం చేయాలన్న ప్రక్రియ చేస్తుర్రు. చేయకముందే వీళ్ళు ఏదో విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని నేను అంటున్నా. డెఫినెట్గా మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్నకు కానీ, సెకండ్ ప్రశ్నకు కానీ, థర్డ్ ప్రశ్నకు కానీ ఒకటే ఒక ఆన్సర్. తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోరు. తప్పు చేసి వాళ్ళే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తప్పిదం జరిగిందని చెప్పితే పోలీస్ ఎంక్వైరీలో బయట పడదు అనుకుంటుంటాడు కేటీఆర్. 100% బయట పడతాడు, తీసుకుపోయి లోపల వేసుడు గ్యారెంటీ. మెగా ఇంజనీరింగ్ దీని వెనకాల ఉంది, కట్టింది వాళ్ళే, కాంట్రాక్ట్ తీసుకుంది వాళ్ళే. ఒకవేళ నిజంగా వాళ్ళ తప్పిదం ఉంటే మెగా పైన కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ఉంటాయా? నిజంగా 100% ఉంటాయి. మెగా అనే కాదు, ఏ కాంట్రాక్టర్ అయినా వాళ్ళు తప్పిదం చేస్తే, గతంలో కూడా మనం సిట్టింగ్ జడ్జిని ఒకరిని పెట్టినాం కాళేశ్వరం మీద, వీళ్ళే సిట్టింగ్ జడ్జిని తీసేయమని చెప్పి పోయి సుప్రీంకోర్టు నుంచి తెచ్చుకోరు కదా ఆర్డర్ పై. కొడుకు ఒకటి అయ్యి ఒకటి, కొడుకేమో ఏం మేము ఏదైనా యాక్షన్ తీయకపోతే మళ్ళీ వీళ్ళే లబోదిబో మొత్తుకుంటారు. సో డెఫినెట్గా యాక్షన్ ఈసారి తీసుకుంటున్నాము. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ అనేట ఆయన కూడా తిహార్ జైల్లో ఓ రూమ్ చూసుకోవాలని కోరుకుంటున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.